హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అసొల్యూషన్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు ఇంటి నుండి అయితే చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి అసొల్యూషన్ ఇండియా అనమాట. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోస్ట్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయలేదన్నమాట. గూగుల్ చేస్తే కనుక మీకు అప్ టు 25,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట. వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి విల్లింగ్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒక నోటిఫికేషన్కి 1389 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ప్రాసెసింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. అండ్ అలాగే ఐఫై ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియా కంటెంట్ని అనలైజ్ చేయాలి, లేబుల్ డేటాని వ్యాలిడేట్ చేయడం అండ్ అలాగే క్వాలిటీ అస్యూరెన్స్ని చెక్ చేయడం. సో ఇది వచ్చేసి మీ యొక్క వర్క్ అనమాట. సో ఈ యొక్క జాబ్ని మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆపర్చునిటీస్ ఫర్ కెరీర్ అడ్వాన్స్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ టైటిల్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓన్లీ రిమోట్ ఓన్లీ దోస్ విత్ వైఫై ల్యాప్టాప్ కెన్ అప్లై అనమాట. ఎవరికైతే ల్యాప్టాప్ ఉంటుందో సో అటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ అనమాట, రిమోట్ వర్క్. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 3+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ హైలీ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ అలాగే మోటివేటెడ్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. సో ఎవరైతే డీటెయిల్ ఓరియంటెడ్గా ఇండివిజువల్గా వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి వాళ్ళను వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారనమాట. యాజ్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారనమాట. దిస్ రోల్ ఇన్వాల్వ్స్ ప్రాసెసింగ్ అండ్ ఎనలైజింగ్ విజువల్ డేటా యూజింగ్ వేరియస్ టూల్స్ అండ్ మెథడాలజీస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ యొక్క సాఫ్ట్వేర్ టూల్స్ని యూస్ చేసుకుని మీరు డేటాని ఎనలైజ్ చేయడం అండ్ అలాగే విజువల్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ విండోస్ టూల్స్ అండ్ అలాగే మీడియా అండ్ ఇమేజెస్ అనమాట. సో మీరు వచ్చేసి బేసిక్ విండో టూల్స్ మీద అండ్ అలాగే మీడియా ఇమేజెస్ మీద మీరు సో అర్థం చేసుకునే నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ది రోల్ రిక్వైర్స్ వర్కింగ్ ఇన్ ఏ టార్గెట్ driven environment ensuring accuracy and consistency in data processing and labeling for machine learning applications అనమాట. సో కంప్లీట్ వర్క్ ఏంటి అనేది మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక సో మీరు జాబ్కి సెలెక్ట్ అయితే కంప్లీట్గా మీకు జాబ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే ప్రాసెస్ అండ్ అనలైజ్ మీడియా కంటెంట్ యాజ్ పర్ డిఫైన్డ్ గైడ్లైన్స్ అనమాట. సో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరు మీడియా కంటెంట్ని అనలైజ్ చేయడం, ప్రాసెస్ చేయడం లాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేట్ అండ్ లేబుల్ డేటా విత్ హై అక్యురసీ బేస్డ్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్షూర్ అథిరెన్స్ టు క్వాలిటీ అస్యూరెన్స్ ప్రోటోకాల్స్, రిపోర్ట్ ఫైండింగ్స్ అండ్ మెయింటైన్ డాక్యుమెంటేషన్ for processed data, understand and apply the provide guidelines effectively in daily tasks, work efficiently in fast paced target oriented environment. సో మీరు చేయాల్సిన వర్క్ అనమాట, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్స్
రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ స్ట్రాంగ్ అటెన్షన్ అండ్ అలాగే డీటెయిల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విత్ విండోస్ ఓఎస్ అండ్ రిలేటెడ్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. మస్ట్ హ్యావ్ ఐఫై ల్యాప్టాప్ ఈక్వివలెంట్ ఫర్ రిమోట్ వర్క్ అనమాట. ఐఫై ల్యాప్టాప్ ఉండాల్సి ఉంటుంది. ఫ్యామిలారిటీ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బ్రౌజర్, జనరల్ సిస్టమ్, వైడ్ లొకేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్, కంటెంట్ వ్యాలిడేషన్, ఏఐ ఎంఎల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుంది. వాట్ వి ఆఫర్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ చేసుకోవడానికి వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఆపర్చునిటీ టు వర్క్ కటింగ్ ఎడ్జ్ ఏఐ ఎంఎల్ ప్రాజెక్ట్స్, గ్రోత్ అండ్ కెరీర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్, ఏ డైనమిక్ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ డీటెయిల్ ఓరియంటెడ్, టెక్ సావీ ఆర్ ఈగర్ టు వర్క్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్, అప్లై నౌ టు బి పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ అనమాట అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం, టెంపరీ, కాంట్రాక్చువల్స్. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే వీళ్ళు టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ యొక్క జాబ్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఫర్దర్గా పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అప్లై అని ఉంటుంది బ్లూ కలర్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్టయితే డైరెక్ట్గా అయితే వాళ్ళకు అప్లై అవుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.